హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. సో ఈరోజు ఒక చిన్ని కథ చెప్పుకుందాం. రోడ్డు పక్కనే ఒక ఇడ్లీ బండి ఉంటుంది. సో ఒక కుర్రవాడు రోజు ఆ ఇడ్లీ బండి దగ్గరికి వెళ్ళటం, ఇడ్లీ తినడం, ఆ జనంలోంచి మెల్లగా తప్పించుకొని వచ్చేయటం, డబ్బులు పే చేయకుండా చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ ఇడ్లీ బండి ఓనర్కి డౌట్ వస్తుంది. ఈ కుర్రవాడు రోజు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చూద్దామని ఒకరోజు ఫాలో అవుతాడు. ఫాలో అయిన తర్వాత ఆ కుర్రవాడు ఇడ్లీ బండి నుంచి ఇడ్లీ తినేసి ఒక చౌరస్తాకు వెళ్ళి డ్రెస్ మార్చుకొని అక్కడ అడుక్కుంటూ ఉంటాడు. సో అక్కడి నుంచి మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయిన తర్వాత ఈ కుర్రవాడు దగ్గరలో ఉన్న గుడికి వెళ్తాడు. గుడికి వెళ్ళి అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటాడు. స్వామి, నేను రోజు ఆ ఇడ్లీ బండి దగ్గరికి వెళ్తున్నాను, ఇడ్లీ తినేసి డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తున్నాను. కానీ ఆ ఇడ్లీ బండి బాగా బిజినెస్ నడవాలి, జనం బాగా రావాలి, ఎక్కువ జనం ఉంటేనే కదా నేను ఇడ్లీ తినేసి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని రావచ్చు అంటాడు. ఆ మాట దేవుడు విన్నాడో లేదో కానీ ఆ ఇడ్లీ బండి ఓనర్ వెనక నుంచి వింటాడు. ఒక్కసారి ఆ ఇడ్లీ బండి ఓనర్కి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. అయినా సరే నెక్స్ట్ డే నుంచి ఆ కుర్రవాడు వస్తూనే ఉంటాడు. ఈ ఓనరు ఇడ్లీ ఇస్తూనే ఉంటాడు, తినేసి వెళ్ళిపోతూనే ఉంటాడు, ఫ్రీగా ఇస్తూనే ఉంటాడు. మనకు తెలియకుండా చేసే ప్రార్థనలే మనకి బెనిఫిట్ అవుతాయి. నచ్చిందా ఈ కదా? థ్యాంక్ యూ.